అండి అందరికీ నమస్కారం. నేను మీ శంషాద్ని. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. రోజు మన రెసిపీ వీడియో వచ్చేసి మా నాయనమ్మ గారి స్టైల్లో కోడిగుడ్డు మినపప్పు వడియాల వంకాయ పులుసు కాలం రెసిపీ. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఒక 4 కోడిగుడ్లను తీసుకొని ఉడకబెట్టి పెట్టుకోండి. వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మినప్పప్పు వడియాలని తీసుకోండి. కొద్దిగా నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. 2 టమాటాలని కట్ చేసి పెట్టుకోండి. కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేశాను కదండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం మినపప్పు వడియాలను వేసి మీడియం మంట మీద పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లో వేగేంత వరకు ఈ మినపప్పు వడియాలని వేయించుకోవాలి. ఎక్కువ మంట మీద పెట్టి మాత్రం మనం ఈ మినపప్పు వడియాలని వేయించుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లో వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు కాస్త వేగాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసి కాస్త లైట్గా వేగనివ్వండి. కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేసి ఒక్కసారి కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఒక్కసారి కలిపేసుకొని మూతను పెట్టేసి ఈ వంకాయలు, ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు చిన్న మంట మీద పెట్టి మగ్గించుకోండి. మనం మూతను పెట్టేసుకొని ఒక 5 నిమిషాల దాకా చిన్న మంట మీద పెట్టి ఉడికించుకుందాం. టమాటాలు, వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ దాకా నీళ్ళను వేసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి. అంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని ఏమన్నా తగ్గినట్టయితే ఇదే టైంలో వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు కాస్త పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని వేసేసుకోండి. అంతా ఒక్కసారి కలిపేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రెసిపీని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. కాస్త దగ్గర పడ్డాక మనం 2-3 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మినప్పప్పు వడియాలని వేసేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. పాతకాలం రెసిపీ ఫ్రెండ్స్. మన అమ్మమ్మలో, నాయనమ్మలకి బాగా తెలిసే ఉంటుంది ఈ రెసిపీ అనేది. పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. కాస్త ఉడికిన తర్వాత ఇదే టైంలో మనం స్టాప్ చేసేసుకోవాలి. మనం మరీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మినపప్పు వడియాలనేవి పులుసును లాగేసుకుంటాయండి. కాస్త ఇదే టైంలో స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి. నాయనమ్మగారి స్టైల్లో కోడిగుడ్డు వంకాయ మినపప్పు వడియాల పులుసు రెసిపీ రెడీ. మీకు గనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఈ రెసిపీ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.